చంటి ఆ పిజ్జా షాప్ ఓనర్‌తోని చెప్తూ ఉంటాడు. "సార్, పిజ్జా తినే కస్టమర్స్ కామను. కానీ చేసే షెఫ్ కూడా కామనే. కానీ నా దగ్గర స్పెషల్ టాలెంట్ ఏంటంటే, నేను మన దగ్గర అంటే జనరల్‌గా అమ్మే పిజ్జా టేస్ట్‌లు అన్ని టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ నేను టేస్ట్ చేశాను సార్. నాకు టేస్ట్ బాగా తెలుసు సార్. ఏది ఎలా వేస్తే బావుంటుంది, ఏ పొడి వేస్తే ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తుంది, మనది ఎలా యూనిక్‌గా సేల్ అవుతుంది అనేది నా దగ్గర స్పెషల్ థియరీ కూడా ఉంది సార్. ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకొకరైతే ఖచ్చితంగా మన దగ్గరున్న ఫ్లేవర్స్‌తోని ఖచ్చితంగా బిజినెస్ పెట్టి ఎప్పుడో సెటిల్ అయిపోయేవారు సార్. నాకంటే అప్పుడంత అవసరం లేదు. ఇప్పుడు జీవితంలో జాబ్ అవసరం తెలిసింది సార్. అందుకే అప్పుడైతే నేను చదువుకుంటున్నాను కదా! ఎందుకులే అని చెప్పి అంత ఇదిగా ఆలోచించలేదు సార్. కానీ ఇప్పుడే నాకు జాబ్ అవసరం వచ్చింది సార్. ప్లీజ్ సార్ ఒక్క 1 మంత్ నాకు సాలరీ కూడా ఇవ్వద్దు సార్. 1 మంత్ అయ్యాక మీకు అంతా ఓకే అయితేనే అప్పుడు సాలరీ ఇవ్వండి సార్. అప్పటిదాకా ఫ్రీగానే చేస్తాను సార్. ప్లీజ్ సార్ నన్ను పనిలో పెట్టుకోండి. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్పి ఇక బుక్ తీసి ఒక థియరీ తనేదో అనుకుంటాడు కదా! థియరీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇలా వెయ్యాలి అన్నట్టుగా మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఓనర్ ఏమో సరే అయ్యా! నువ్వు చెప్పిన మాటలైతే నాకు ఇంప్రెసివ్‌గానే ఉన్నాయి. సరే. కానీ మాటంటే మాటే. ఒక్క నెలే చూస్తాను. ఆ తర్వాతయితే నిన్ను ఇక అనుకున్నట్టు బిజినెస్ సాగలేదనుకో, నువ్వు చెప్పినట్టు ఫ్లేవర్స్ అన్నీ వేస్తాము. హ్మ్. దగ్గరుండి అంతా చూడు. నువ్వు గనక ఈ బిజినెస్‌ని ఇంకా పెంచావనుకో, ఈ 1 మంత్‌లో నీ వల్ల ఫుడ్ ఇదంతా ఇంక్రీజ్ అయిందనుకో మా బిజినెస్, నిన్ను ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి మేనేజర్ పోస్ట్‌కి నేను షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? డీలా? అని చెప్పి అనగానే, సరే సార్ చాలా థాంక్స్ అని చెప్పి అంటాడు చంటి. సరే అయితే రేపటి నుంచి వచ్చేసేయి అని చెప్పి ఓనర్ చెప్తాడు. సరే అని చెప్పి ఇక చంటి కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో బామ్మ, ఇటు ప్రసాదరావు కంగారు పడుతూ ఉంటారు. ఏంటిది? ఇంత టైం అయింది. పల్లవి రాకపోవడము, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము, ఏం అర్థం కావట్లేదు. పల్లవికి ఏమైందో అని చెప్పి బామ్మ కంగారు పడుతూ ఉంటే, ఇక దూరంగా బామ్మ మాటలు వింటూ ఉంటారు సుమలత, అక్షిత, భువన. ఇక అక్షిత అంటుంది, పాపం బామ్మగారు పల్లవి కోసం తెగ అల్లాడిపోతున్నారు. పల్లవి ఫోను స్విచ్ ఆఫ్, కాసేపట్లో తాను బ్రీతింగ్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తెల్లారేసరికి పల్లవి చావు వార్త వినిపిస్తుంది. పాపం ఈ ముసలావిడేమవుతుందో అని చెప్పి పక్కన భువన కూడా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రేయ్ చరణ్ అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక హాల్లోకి చరణ్ వస్తాడు. చరణ్ రావడంతోని ఇక ఇటు సుమలత, అక్షిత, భువన వీళ్ళు కూడా వస్తారు. ఏంట్రా పల్లవి ఏది అని చెప్పి ప్రసాదరావు అడుగుతారు. నన్ను అడిగితే ఏంటి, పల్లవి ఏంటి అని నన్ను అడుగుతారేంటి అని చెప్పి అడుగుతాడు చరణ్. నిన్ను కాక రోజు మీరే కదా కాలేజ్కి వెళ్ళి వచ్చేది, నిన్ను కాక ఇంకెవరిని అడిగేది? ఇంత టైం అయినా పల్లవి ఇంటికి రాలేదు, ఎవరిని అడగాలి మరి అని చెప్పి ప్రసాదరావు అంటారు. ఏంటి పల్లవి ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు సుమలత, ఆయన ఏంటి అత్తయ్య గారు, పల్లవి రాకపోతే వీడిని అడుగుతారేంటి? వీడికేం సంబంధం, అదేమని చెప్పెళ్ళుద్దా ఏంటి? ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది. దాన్ని చూసుకొని నా కొడుకుని అనడమేంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక ఇటు అక్షిత కూడా అంటుంది, అయినా అది గుండమ్మ ఇంటికి కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది. గుండమ్మ ఇంటి వాళ్ళు ఏమన్నా వెళ్ళిందేమో, అయినా గుండమ్మ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ చెప్పి వెళ్ళాలి అని చెప్పి దానికంత లేదు. పర్మిషన్ తీసుకోవాలి, అడగాలి అన్న సీన్ అయితే దాని దగ్గర లేదు. దానికి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతుంది. దానికి ఏమైనా భయమా ఇదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత ఇక చంటి వస్తాడనమాట ఇంటికి. ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే, అసలు ఇంట్లో ఇంకా పల్లవి రాలేదురా ఇంటికి, అందుకే కంగారుగా ఉంది అని ప్రసాదరావు అంటూ ఉంటే, అదేంటి వదిన రాకపోవడం ఏంటి, ఏరా అన్నయ్య నీతోనే కదా వచ్చేది వదిన అనగానే, నాతో వదిన రాలేదు, తను ముందే వెళ్ళిపోయిందని తెలిసింది, అందుకే నేను వచ్చేసాను. ఇప్పుడు దాకా చూస్తేనేమో పల్లవి ఇంకా ఇంటికి రాలేదు, అదే చూస్తున్నాము అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బామ్మ, రేయ్ ముందు గుండమ్మకు ఫోన్ చేయరా అని చెప్పి అనగానే, నేనెందుకు చేయాలి అనగానే, నువ్వు కాక చెయ్యిరా ఫోను అని చెప్పి అంటుంది బామ్మ. అయినా వీడు చేసేదేంటి, దాని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అని చెప్పి సుమలత అంటూ ఉంటే, నేనేమి నిన్ను చేయమనలేదు కదా గుండమ్మకి, వీడినేగా చేయమనింది, నువ్వాగు రేయ్ కలపరా ఫోను అని చెప్పి బామ్మ అండంతోని ఇక చరణ్ కాల్ చేస్తాడనమాట గుండమ్మకి. చెప్పండి అల్లురు గారు, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పి అంటుంది గుండమ్మ. అది పల్లవి ఏమైనా మీ ఇంటికి వచ్చిందా అండి, ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి చరణ్ చెప్తాడు. పల్లవి ఇంటికి రాలేదా, ఇక్కడికి కూడా రాలేదు చరణ్, పల్లవి ఎక్కడికెళ్ళినట్టు అని చెప్పి అనగానే, అదే అర్థం కావట్లేదండి, మీ ఇంటికి కూడా రాలేదా, సరే అయితే ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో, నేను వెళ్ళి కనుక్కుంటాను, ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి అనగానే ఇటు గుండమ్మ, సరే అల్లుడు గారు, కానీ ఒకసారి అక్కడ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెతకండి, ఏ విషయం నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ ఫోన్ కోసం అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక ఆ తర్వాత గుండమ్మ దగ్గర కూడా వెళ్ళలేదంట అని చెప్పి ఫోన్ పెట్టేసి చరణ్ చెప్తాడు. అదేంటి మరి ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో కనుక్కోరా, ఎంక్వైరీ చేయి అని చెప్పి అనడంతోని
ఇటు అక్షిత అంటుంది, "ఏం అవసరం లేదు బావగారు. అదేమన్నా చిన్న పిల్ల ఏంటి? వచ్చేస్తుందిలెండి. మీరెళ్లి ఎతకడం ఏంటి దానికోసం" అని చెప్పి అక్షిత అనడంతోని ఇకప్పుడు చరణ్ ఏమో, చంటి ఏమో, "ఏ అక్షిత ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మా అన్నయ్యని వెళ్ళొద్దంటావేంటి? ఆ? అయినా వదిన కనిపించకపోతే ఆ మాత్రం బాధ్యత అన్నయ్యకే కదా ఉండాల్సింది. అన్నయ్య నువ్వు వెళ్తున్నావా? లేదంటే నేను వెళ్ళమంటావా?" అని చెప్పి చంటి అడుగుతాడు. ఇక చరణ్ బయలుదేరతాడనమాట. ఇక చరణ్ వెళ్ళాక ఇటు సుమలత, అక్షిత, భువన చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటంటే చరణ్ వెళ్ళాడు ఎత్తుక్కోవడం కోసం" అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, "వెతకడానికి వెళ్తేయే ఫ్రెండ్స్ దగ్గర లేదు, గుండమ్మ దగ్గర లేదు. ఇంకా దాని ఫోన్ చూస్తేనేమో స్విచ్ ఆఫ్ ఉంది. ఏ రకంగా ఎక్కడుందని వెతుకుతారు? కాలేజ్లో ఉందన్న డౌటే రాదు. వెళ్ళినా కూడా వాళ్ళకి దొరకదు కదా. మనం అలా ప్లాన్ చేశాం కదా. రేపొద్దున దానికి చావు వార్తే అందరికీ తెలిసేది" అని చెప్పి సుమలత, అక్షిత అనుకుంటూ ఉంటారు. సో, ఇటు పక్కేమో చరణ్ బయలుదేరతాడనమాట కార్‌లో. ఇక ఎదురుగా కరెక్ట్‌గా గుండమ్మ కూడా వస్తుందనమాట కాలేజ్ దగ్గరికి. "మీరేంటి మేడం ఇక్కడ?" అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, "అంటే నువ్వు పల్లవి రాలేదు, కనిపించలేదు అన్నావు కదా! కాలేజ్‌లో ఏమైనా ఇరుక్కుపోయిందేమో అని చెప్పి కాలేజ్‌కొచ్చానమ్మా" అని చెప్పి అంటుంది గుండమ్మ. "నేను కూడా అదే డౌట్‌తోని కాలేజ్‌కొచ్చానండి" అని చెప్పి, "పదండి ఇద్దరం కదే వెళ్లి వెతుకుదాము" అని చెప్పి ఇక క్లాస్ రూమ్స్‌లో వెతుకుతూ ఉంటారు. ఇటు గుండమ్మ, చరణ్ అలా 2, 3 క్లాస్ రూమ్స్ అవన్నీ ఎతుకుతూ ఉంటే, "కనిపించిందా చరణ్?" అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. "లేదండి. తను మరి ఎక్కడికి వెళ్ళిందో ఏమో! ఏమన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో! కాలేజ్‌కైతే రాలేదని అర్థమవుతుంది. పదండి వెళ్దాము. మీరు కంగారు పడకండి" అని చెప్పి ఇక మెల్లగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఒక ప్లేస్‌కొచ్చేసరికి, "ఏంటిది? ఇంత ఘాటు వాసనేంటి? అసలు ఊపిరి కూడా పీల్చుకోలేనంత" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. "పదండి మేడం ఇక్కడి నుంచి వెళ్దాము" అనగానే ఇకప్పుడు గుండమ్మకి మనసులో అనిపిస్తూ ఉంటుంది, "చరణ్ నాకెందుకో పల్లవి ఇక్కడే ఉందనిపిస్తుంది. నా మనసు చెప్తుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇంత ఘాటు వాసనొస్తుంది? ఏంటో అసలు ఊపిరి కూడా పీల్చుకోలేనంత. పద వెళ్లి చూద్దాము" అని చెప్పి ఇటు చరణ్ కర్చీఫ్ కట్టుకుంటారు. ఇటు శారీ ఫేస్‌కి కట్టుకుంటుందనమాట గుండమ్మ. ఏంటి స్మెల్ ఎక్కడి నుంచి అని చెప్పి అలా అలా వెళ్తూ ఉంటే స్టోర్ రూమ్ దాకా వెళ్తారనమాట. ఇక స్టోర్ రూమ్ నుంచి ఆ పాయిజనస్ గ్యాస్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ ఎదురుగా పల్లవి డోర్ కూడా తీసే ఉంటుంది గదా! పల్లవి కనిపిస్తుంది. "పల్లవి, పల్లవి" అని చెప్పి గబగబా వచ్చి పల్లవిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు చరణ్, అలాగే గుండమ్మ. "ఇక్కడ ఇంత ఘాటు వాసనొస్తుంది. మనం ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పద" అని చెప్పి గుండమ్మ అనడంతోని ఇక పల్లవిని ఎత్తుకుంటాడు చరణ్. ఇక ఇద్దరు గబగబా హాస్పిటల్‌కి స్ట్రెచర్ మీద తీసుకువెళ్తారు లోపలికి. ఇక డాక్టర్ ఏమో ఐసీయూలోకి తీసుకెళ్తారనమాట. ఇక డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇటు ఇంట్లో ఇన్ఫార్మ్ చేయడంతోని బామ్మ, ప్రసాదరావు, సుమలత, అక్షిత, భువన వీళ్ళంతా కూడా వస్తారనమాట హాస్పిటల్‌కి. ఇక ఇటు బామ్మ, "ఏమైందమ్మా గుండమ్మ? ఏమైనా డాక్టర్ చెప్పారా?" అనగానే, "ఇంకా ఏం చెప్పలేదండి. అదే కంగారుగా ఉంది" అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటు చాటుగా ఏమో సుమలత, అక్షిత, భువన మాట్లాడుకుంటారు. "ఇదేంటి చస్తుందంటే హాస్పిటల్‌కి తీసుకొచ్చారు" అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు అక్షిత, "తెల్లారేదాకా దొరకకుండా ఉంటే ఖచ్చితంగా చచ్చేదే. అయినా మోస్ట్‌లీ ఇప్పటిదాకా బాగా పాయిజనస్ గ్యాస్ పీల్చింది కాబట్టి అది చావాలని కోరుకుందాము" అని చెప్పి ముగ్గురు మెల్లగా అనుకుంటూ ఉంటారు. ఇటు డాక్టరేమో ట్రీట్మెంట్ చేస్తూ ఇక ఆక్సిజన్ మాస్క్ అది పెడతారనమాట. పల్లవికి ఊపిరి అది సరిగ్గా ఆడట్లేదని చెప్పి. ఇక డాక్టర్ బయటకు వచ్చి, "తనేదో బాగా విషవాయువు ఉన్న బాగా ఏదో పాయిజనస్ గ్యాస్ పీల్చినట్టుంది. అందుకే తనకి ఇలా అయింది. ఒక 2, 3 గంటలైతే కానీ ఏమీ చెప్పలేము. తనేం రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ చెప్పకూడని వార్తే చెప్పాల్సొస్తుందేమో" అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "ఇదేంటి ఇలా అయింది" అని చెప్పి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇటు అక్షిత, భువన, సుమలత అయితే హమ్మయ్య! దాని చావు వార్త వినాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కాసేపయ్యాక ఇక డాక్టర్ మళ్ళీ వచ్చి, "పర్లేదండి. అమ్మాయి రికవర్ అయింది. మీరిక టెన్షన్ పడాల్సిన ప్రాబ్లమ్ ఏం లేదు" అని చెప్పి డాక్టర్ చెప్పడంతోని, "ఇప్పుడు వెళ్లి చూడొచ్చా?" అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. "వెళ్ళండి. కానీ ఎక్కువ మాట్లాడించకండి" అని చెప్పి ఇక అందరూ లోపలికి వెళ్తారు. పల్లవి అని చెప్పి హగ్ చేసుకుంటుంది గుండమ్మ. ఇక అందరూ ఉంటారనమాట అక్కడే. "అసలు అలా ఎలా అమ్మా? అలా ఎలా స్టోర్ రూమ్‌లోకి ఎలా వెళ్ళావు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. "ఏమో అమ్మా" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడే లోపలికొస్తారనమాట పోలీసులు. "పోలీసులొచ్చారేంటి?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ, "పల్లవి మీద ఎవరో కావాలని అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే నేనే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను" అని చెప్పి అంటూ ఉంటే ఇటు అక్షిత, భువన కంగారు పడుతూ ఉంటారు. "పోలీస్ కంప్లెయింట్ ఎందుకు?" అని చెప్పి అంటూ ఉంటుంది. "మరి పల్లవి మీద ఇంత దాడి జరిగితే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? నేనే ఇచ్చాను" అని చెప్పి గుండమ్మ అంటుంది. ఆ తర్వాత గుండమ్మ, "అసలు అక్కడ అంత విషవాయువు గ్యాస్ అలా నువ్వు పీల్చడం ఏంటి? ఆ గ్యాస్ పోనీ ఇటు ఏమన్నా ల్యాబ్‌లో ఉందా?" అంటే, "ల్యాబ్‌లో లేదు సార్. ఇటు చూస్తేనేమో ఒక స్టోర్ రూమ్‌లో ఉంది" అని చెప్పి అనగానే ఇక పోలీసేమో, "అసలు స్టోర్ రూమ్‌లో అలాంటి గ్యాస్ ఎందుకుంటుంది? ఈ అమ్మాయి అక్కడెందుకుంది?" అని చెప్పి ఇట్లా పోలీస్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక చరణేమో, "పల్లవి నువ్వు స్టోర్ రూమ్‌లో ఉన్నావు. నీకేమైనా జరిగిందా? ఎవరైనా ఏమైనా చేశారా?" అని చెప్పి అనగానే, "లేదు చరణ్. నేను క్లాస్ రూమ్‌లో నుంచి బయటకొస్తున్నాను. మరి కళ్ళు తిరిగినట్టు అయినట్టున్నాయి. ఇక తెలియక నేనేమన్నా మరి కళ్ళు తిరగడంతోని అలా స్టోర్ రూమ్‌లోకి వెళ్ళినట్టున్నాను. మరి మేబీ అక్కడే పడిపోయానేమో. ఏమి గుర్తుగా లేదు సరిగ్గా" అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే,
కంప్లెయింట్ ఇవ్వమ్మా, మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి పోలీస్ అంటారు. ఇక ఇందులో ఫార్మ్ ఫిల్ చెయ్యి అన్నట్టుగా పల్లవికి ఇస్తూ ఉంటే, లేదమ్మా నేను కంప్లెయింట్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇటు సుమలత కూడా కంప్లెయింట్ ఏంటి? అయినా కాలేజ్‌కి పోలీసులొస్తే మన పరువేమన్నా ఉంటుందా? అనగానే పరువు కన్నా ప్రాణం ఇంపార్టెంట్ అండి. పల్లవి కంప్లెయింట్ ఇవ్వు అని చెప్పి అనగానే, లేదమ్మా అది ఎవరు చేశారని నేను అనుకోవడం లేదు అని చెప్పి అనగానే, సరే పల్లవి నువ్వన్నట్టుగా ఎవ్వరు చేయలేదని అనుకుందాము. కానీ నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది? నువ్వన్నట్టుగా కళ్ళు తిరిగి పడిపోయావే అనుకుందాం స్టోర్ రూమ్‌లో. కానీ నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది? అంటే ఎవరో కావాలని ఇది చేసినట్టు కదా! అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.